వార్త బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సొంత సర్వే ఫలితాలు విడుదల వెలుగులోకి సంచరించాలంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేసిన వారవుతాం మనం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో వచ్చే నెల 13న అనగా ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ప్రణాళికలతో ప్రచారం చేస్తూ తన అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే మల్కాజ్గిరి పరిధి మాత్రం ఆ ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే తీసుకోబోతున్నారు. ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడ ప్రచారం కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఇక్కడ రాజేందర్ విజయం లాంఛనమని అంటున్నారు ఓటర్లు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానం. మేడ్చల్ జిల్లాలోను లోక్సభ అనగా ఉప్పలు, కూకట్పల్లి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ 5 నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్, హైదరాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలు కలిపి 2009లో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 30 లక్షల పైగా ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద లోక్సభ స్థానం ఇది. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఉత్తర దక్షిణ భారత దేశ ప్రజలు కలిసి ఉండే నియోజకవర్గం. పట్టు సాధించాలంటే అంత సులభమైంది కాదు. కానీ ఈటెల రాజేందర్ ఇక్కడి ఓటర్ల మనసు గెలుచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు పెద్ద ఎత్తున నీరాజనం పలుకుతున్నారు. మల్కాజ్గిరి పరిధిలో కాంగ్రెస్ తరఫున సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఈ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ తరఫున నాయకులు కానీ ప్రచారంలో ఎక్కడ కనిపించడం లేదు. కాంగ్రెస్ తరఫున మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ లీడింగ్ లీడర్ కనీసం ఆయన కనిపించని దాఖలు లేవు. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి బట్టి చూస్తే మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ విజయం తథ్యమని, అందుకనే ప్రత్యర్థి పార్టీ ప్రచారానికి రావడం లేదని వాదన వినిపిస్తుంది. అటు సర్వేలో కూడా మల్కాజ్గిరికి రాజేందర్ అని తేల్చేసాయట.